బీఆర్ఎస్ నేతల అక్రమ అరెస్టులను రాష్ట్ర సర్పంచుల సంఘం నేతలు తీవ్రంగా ఖండించారు. పోలీసులు తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈరోజు క్లియర్గా కనపడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్షన్ ఒక రాజకీయ కుట్రలు చేస్తుంది. ఎట్లా అంటే ఓనాడు లగడచెర్ల రైతుల మీద బాధితుల మీద అక్రమ కేసులు పెట్టేయడం, ఓనాడు ఆశా వర్కర్ల మీద కేసులు నమోదు చేయించడం, ఓ విధంగా మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తారక రామారావు మీద కూడా కేసు నమోదు చేపిస్తున్నామని చెప్పి బిల్డప్ ఇవ్వడం, అదేవిధంగా ఓనాడు సర్పంచులని అరెస్టు చేయడం, ఇట్లాంటి డైరెక్షన్ రాజకీయంగా దృష్టి మళ్లిస్తుంది. వీళ్ళు చేయవలసిన పనులు వదిలిపెట్టి ఏదో ఒక రకంగా ప్రజల్ని మైండ్ డైవర్ట్ చేసి ఈ పబ్బం గడుపుకుందామని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం క్లియర్గా చూస్తుంది. నిన్న వారు ప్రజల పక్షాన నిలబడిన భువనగిరి అసెంబ్లీ మాజీ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గారు పైల శేఖర్ రెడ్డి గారు, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు కంచెల రామకృష్ణారెడ్డి గారు వారు ప్రెస్ మీట్ పెట్టి వారు ప్రజలకు కావలసిన వనరులు కానీ ప్రజాపక్షాన ఉంటందుకు రైతులకు రైతు బంధు కానీ రైతు రుణమాఫీ కానీ అదేవిధంగా ఈ కార్యక్రమాల మీద ప్రశ్నిస్తే వారి మీద దాడులు చేసేందుకు ఆఫీస్ ఫర్నిచర్లు వలగొట్టి దాడులు చేశారు. అయితే ఈ దాడులు కూడా ఈ ప్రభుత్వం డైవర్ట్ చేస్తుంది. అంటే ఇట్లాంటి దాడులు చేస్తే ప్రభుత్వాన్ని ఎవరు ప్రశ్నించరు, ప్రభుత్వాన్ని ఎవరు కూడా ప్రభుత్వాన్ని జోలికి ఈ రైతు బంధు కానీ రైతు రుణమాఫీ కానీ ఇట్లాంటివి ఎవరు అడగరు అనే దాని మీద చూస్తారు. ఇది తప్పదు. కేటీ తారక రామారావు ఒక శాంతియుతంగా ప్రజల పక్షాన ఉండి ప్రజల మీద ప్రజల అవసరాల కోసం మనం పోరాటాలు నిర్వహించాలని శాంతియుతంగా పిలుపునిస్తుంది. ఇట్లాంటి అరెస్టులు, వీళ్ళు నిర్బంధాలు, అది కుట్రలు, మనసుని డైవర్ట్ చేసే రాజకీయాలు, ఈ రాజకీయాలతోని ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గడుపుకుందామని చూస్తుంది. కాబట్టి ఇప్పటికైనా ఇట్లాంటి చర్యలకు ఇట్లాంటి దాడులకు ఈ ప్రభుత్వం పాల్పడొద్దని కోరుతున్నాం. శాంతి కోరుకోవాలి. అదేవిధంగా ప్రజల సమస్యలు పరిష్కరించే విధంగా ఈ ప్రభుత్వం కార్యక్రమాలు ఉండాలని ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం.